ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం, సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, ఇది కేవలం నీకోసం మాత్రమే. ఇప్పుడు ఇది నువ్వు వింటున్నావు అంటే దీనికి ఒక బలమైన కారణం ఉంది బిడ్డ. చూసి వెళ్ళిపోకమ్మా, ఆగి ఇప్పుడే ఇది విను. ఇది నీకైనది అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎంతలా ఎందుకు మనకి ఈ వార్తలను తెలియజేయబోతున్నారో అన్నీ కూడా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి. అలానే బాబాగారు ఇలా కూడా అంటున్నారు, ఇది కేవలం నీకైనది బిడ్డ, కారణం ఉంది కాబట్టే ఇది నువ్వు వింటున్నావు అని చెప్పి బాబాగారు మనకి తెలియజేయబోతున్నారనమాట. మరి అసలు అది ఏంటి, ఆ కారణం ఏంటి, బాబాగారి సందేశం ఏంటి, ఏం తెలియజేయబోతున్నారో, సాయి భక్తులందరి కోసం ఏం తీసుకొచ్చారో మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి, ఈరోజు ఇది నువ్వు ఖచ్చితంగా విని తీరాల్సిందేనమ్మా. ఇది నీ కంట పడింది అంటే ఒక బలమైన కారణం ఉంది తల్లి. చూసి వెంటనే వెళ్ళిపోవద్దమ్మా, ఆగి ఈ క్షణమే ఇది విను తల్లి. ఈరోజు నువ్వు నన్ను నమ్మి ఈ సాయి మాటలు వినడానికి ఇక నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇది నువ్వు చూసి వింటున్నావు అంటే నీ అంత అదృష్టవంతుడు, అదృష్టవంతురాలు ఎవ్వరూ ఉండరు బిడ్డ. ఇది నువ్వు చూస్తున్నావు అంటే దానికి నువ్వు నమ్మలేని ఒక బలమైన కారణం ఉందమ్మా. కారణం లేకుండా నువ్వు ఈరోజు నా ఈ మాటలు వినలేవు తల్లి. నీకు తెలుసు కదా బిడ్డ, కారణం లేకుండా ఈ జన్మలో ఎవరూ కూడా అస్సలు పరిచయం కాదు. ఒక భార్యగా, భర్తగా, తల్లిదండ్రులుగా, సోదరులుగా, సోదరీమణులుగా ఎవరైనా నీకు దగ్గరయ్యారు, పరిచయం అయ్యారు అంటే దాని వెనుక ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా ఎవ్వరూ రారమ్మా. ఇక ఆ కారణం తీరిపోగానే వెళ్ళాల్సిన సమయానికి అందరూ వెళ్ళిపోతారు. కాబట్టి వచ్చారు అని ఆనందపడిపోతూ పొంగిపోకు. ఇక వెళ్ళారని దుఃఖంలో విచారిస్తూ అక్కడే కూర్చోకు. ఏం జరిగినా నీ మంచిగా అని అనుకో. కారణం లేకుండా నువ్వు ఈరోజు ఇది వినడం లేదు కదా. ఎవరికి ఎప్పుడు సమయానికి ఏది చేరాలో అది వారికి చేరేలా చేస్తాను. శ్రద్ధగా విను తల్లి. ఇప్పుడు నువ్వు ఎంతో బాధతో ఉన్నావు కదా, అది నేను చూస్తున్నానమ్మా. బిడ్డా, నీ బాధని తట్టుకుంటేనే కదా జీవితాన్ని నువ్వు గెలవగలవు. కానీ నువ్వు అలా కాకుండా నేను ఈ బాధని తట్టుకోలేను సాయి, ఎటైనా నాకు వెళ్ళిపోవాలని ఉంది అని అనుకుంటున్నావా? చూడమ్మా, ఒకప్పుడు నువ్వే నా దగ్గరకు వచ్చి, బాబా నాకంటూ ఎవరూ లేరు, నాకు అందరూ కావాలి, నేను అందరితో పాటు ఉండాలి అని అడిగిన నువ్వే. మరి ఇప్పుడు ఏమైంది? నాకు ఎవరు వద్దు బాబా, నేను ఒంటరిగానే ఉంటాను, అసలు నాకు ఎవ్వరూ వద్దు, ఉన్న వాళ్ళందరినీ పంపించేసేయని ఎందుకు విసిగిపోయావు చెప్పు? ఎందుకు తల్లి నీకు అంత బాధ? ఒక్కటి చెప్పనమ్మా, నాకు ఎవరు వద్దు అని అనుకున్నప్పుడే నీ జీవితానికి ఒక అర్థం తెలుస్తుంది. ఏదైనా సాధించగలను అన్న ధైర్యం వస్తుంది. నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. ఈ క్షణంలో నీ మనసు అలసిపోయి ఏం చేయాలో తెలియక తలక్రిందులైపోయావు కదా. ఇక ఇలాంటి సమయంలోనే నీ ఆలోచనలను కట్టుబాటు చేసుకో. ఈ క్షణంలో నువ్వు మాత్రమే నీకు సాయం చేసుకోగలవు. నువ్వు మాత్రమే నిన్నుగా ఓదార్చుకోగలవు. అలా కాకుండా నువ్వు నీ మనసుని కష్టపెట్టుకుంటే మాత్రం నీకు ఎవ్వరూ సాయం చేయరు, ఓదార్పు కూడా ఇవ్వరు బిడ్డ. అది నీ ఒక్కదాని వల్ల సాధ్యమవుతుంది అని గుర్తుపెట్టుకో. ఇలాంటి విషయాలు నువ్వు గుర్తు పెట్టుకునే తీరాలమ్మా. నీ ఆలోచనలకు, సమస్యలకు ఒక దారి దొరుకుతుంది. అది ఎలా, ఎప్పుడు వస్తుందో ఎవరు చూపిస్తారా అని అడుగుతున్నావా? ఆశగా ఎదురు చూస్తున్నావా? అది ఇంకెవరు, నీ సాయి తండ్రే కదా. నీ మనసుని, ఆలోచనలు అన్నిటినీ కూడా నా వైపు మళ్లించు. నీ మనసుని పూర్తిగా నాకు అప్పగించమ్మా. ఇక నువ్వు దేని గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి పట్టించుకోకు. నా బాబా నా పనులన్నీ చేస్తారు అని నమ్మి నీ మనసుని నాకు అప్పగించు చాలు. నీ సమస్యలను అన్నీ మర్చిపోయేలా నువ్వు నాలో ఐక్యమవు బిడ్డా. ఇక అప్పుడు నువ్వు వెళ్ళే దారంతా కూడా పూలబాటలా, నందనవనంలా అద్భుతంగా ఉంటుందమ్మా. నీ బాధలు అన్నీ మరిచి నువ్వు సంతోషంగా ఉంటావు. అసలు ఒకప్పుడు నువ్వు నా వద్దకు వచ్చి
బాబా, అసలు నేను నా దారిలో నడవలేకపోతున్నాను సాయి, ఇక నా వల్ల కాదు అన్న నువ్వే ఇప్పుడు నేను చూపిన ఈ దారిని చూసి, బాబా ఈ దారి చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, నాకు గెలుపు కనిపిస్తుంది అని అంటావు. కాబట్టి తల్లి, లేమ్మా, సంతోషంగా లే, ధైర్యంగా నేను చూపిన దారిలో నడు, మిగతాదంతా నేను చూసుకుంటాను కదా. జీవితం అనేది చాలా అద్భుతమైనది తల్లి, దాన్ని ఆనందంగా జీవించాలే తప్ప అన్నిటికీ కన్నీరు పెట్టుకోకూడదు. ఆ పరిస్థితి నుంచి పారిపోవాలి అని చెప్పి ఎప్పుడు అనుకోకూడదు. నీ జీవితాన్ని నీకు కావలసినట్లు మార్చుకో, అప్పుడు ఆనందంగా సంతోషంగా ఉంటావు. నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు తల్లి, నీకు తోడుగా నేనున్నాను కదా, నీకు అంతా మంచే జరిగేలా చేస్తాను, ధైర్యంగా ఉండు బిడ్డ. నీ సాయి తండ్రి నీకు తోడున్నంత వరకు ఎలాంటి భయము, బాధ, కన్నీళ్ళు, కష్టాలు నీకు అస్సలు అవసరం లేదు. సంతోషంగా ఉండు తల్లి, అణువణువున నీ సాయి నీతో పాటే ఉంటూ నీకు మంచి దారిని చూపిస్తాను. మాటిస్తున్నానమ్మా, నీ చెయ్యి వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేను కూడా తల్లి. నిన్ను చూడందే, నీతో మాట్లాడందే నాకు ఒక్క పూట కూడా గడవదు బిడ్డ. అలాంటిది నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు. అలాంటి అపోహలు ఏవి కూడా మనసులో పెట్టుకోకు. నీ బాబా ఎప్పుడు నీతోనే ఉంటారు అని నమ్ము. ఆ నమ్మకాన్ని నిజం చేసే బాధ్యత నీ తండ్రిగా నాది. కాబట్టి దిగులుని మాత్రం అస్సలు పెట్టుకోవద్దమ్మా. దేనినైనా సరే ధైర్యంగా ఎదిరించగలను అని నమ్ము. ఇలా ఎప్పుడైతే నీకు నువ్వే ధైర్యాన్ని చెప్పుకుంటావో, ఇక ఆ క్షణం నుంచి జీవితం చాలా సంతోషంగా, అద్భుతంగా ఉంటుంది. కాబట్టి బిడ్డ, నీ బాబా చెప్పినట్లు చెయ్యి, నీకు అంతా కూడా సవ్యంగా జరుగుతుంది, మంచిగా మారుతుంది. నీ బాబా ఎప్పుడు ఏం చేసినా నీ కోసమే కదా, నీ మంచి కోసమే కదా, నువ్వు సంతోషంగా ఉండడం కోసమే కదా. కాబట్టి దిగులు పడకుండా నేను చూపిన దారిలో నడు, నీకు అంతా మంచే జరుగుతుంది తల్లి. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి దిగులు చెప్పు. ఆనందంగా ఉండు, హాయిగా ఉండు. ఎల్లవేళలా నీ బాబా నిన్ను రక్షించుకుంటూనే ఉంటారు. ఇక భయపడుకు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు. అలానే ఈ సందేశం ఎవరైతే విన్నారో, ఎవరి కంటైతే ఈ సందేశం పడిందో వాళ్ళందరికీ కూడా అతి కొద్ది రోజుల్లోనే అదృష్టం పట్టబోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే బాబాగారు మనకు ముందే చెప్పేశారు కదండి, బిడ్డ అదృష్టం లేనిదే ఇది నువ్వు వినలేవమ్మా, ఇది ఇప్పుడు నువ్వు చూసి వినగలుగుతున్నావంటే దీనికి ఒక బలమైన కారణం ఉంది అని చెప్పి బాబాగారు మనకు ముందే చెప్పేశారు కదా. బలమైన కారణం ఏదో ఉంది అని బాబాగారు మనకి ముందే చెప్పారు అంటే ఖచ్చితంగా మన జీవితానికి సరిపడా ఆనందాన్ని ఇచ్చే ఒక చక్కటి వార్తని బాబాగారు మనకు తెలియజేశారు. కాబట్టి బాబాగారు చెప్పిన సందేశంలో ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసుకొని, అర్థం చేసుకొని బాబాగారు చెప్పినట్లుగా నడుచుకున్నారు అంటే మీ జీవితం కూడా 3 పువ్వులు 6 కాయల్లాగా చాలా సంతోషంగా, అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బాబాగారు చెప్పినట్లు చేసి చూడండి, ఖచ్చితంగా మీ జీవితం కూడా మారుతుంది. మారాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా బాబానైతే కోరుకుంటున్నానండి. ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్, బాబాగారు చెప్పిన దారిలో నడుచుకుంటూ జరిగిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా జరగబోయే దాని గురించి ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా లైఫ్ అనేది మారుతుంది. కొన్ని చేంజెస్ అనేది జరుగుతాయన్నమాట. సో ఇక మరి చూసారు కదండి, అది వీడియో. ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో బాబాగారు సందేశంతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.